నమస్తే అండి, నేను రోజా. ఈ వీడియోలో ఏంటంటే 35,000 లోపు ఉన్నటువంటి బెస్ట్ ఏసీస్ని, ఎయిర్ కండిషనర్స్ అయితే తీసుకురావడం జరిగింది అన్నమాట. సో వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ కూడా ఎలా చూడడం అయితే జరిగిందంటే, బేసిక్ ఏంటంటే మీరు ఎక్కడ గూగుల్లో ఏ వస్తువు మనం ప్రోడక్ట్ కొనాలన్నా సరే ముందు గూగుల్లో సెర్చ్ చేయాలన్నమాట. సో మొత్తం సెర్చ్ చేసిన తర్వాత అన్ని ప్లాట్ఫామ్లో చూసిన తర్వాత ది బెస్ట్ అనుకున్న తర్వాత అదేవిధంగా లాస్ట్ మంత్ ఎక్కువ యూనిట్స్ ఏ ప్రొడక్ట్స్ అయితే సెల్ అయినాయో వాటన్నిటిని కూడా తీసుకురావడం జరిగింది. బేసిక్ 30,000 కంటే నార్మల్ రేంజ్ ఏసీలు మాత్రం వస్తాయి అనమాట. కానీ దీంట్లో మీకు ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఒకటి ఉంటుంది అనమాట. సో అది కూడా నేను చెప్తాను అదేందనేది. ముందుగా ఏంటంటే నేను ఇప్పుడు మొత్తానికి ఒక 5 సజెస్ట్ చేస్తాను అనమాట. అది డైకిన్ కావచ్చు, క్రూయిజ్ కావచ్చు, క్యారియర్ కావచ్చు. సో మొత్తానికి ఒక 5 రకాల ఏసీలు అయితే చెప్పడం జరుగుతుంది. సో మొత్తం వీడియో పూర్తి వరకు ఎండ్ వరకు చూడండి అన్నమాట. సో ముందుగా ఏంటంటే డైకిన్ కి సంబంధించింది 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అనమాట. అయితే ఏంటంటే దీని ఇప్పుడు ప్రెజెంట్ రేట్ వచ్చేసి 37,990 ఉన్నాయి. మీరు అడగవచ్చు 35,000 లోపు అని చెప్పేసి 37,990 అంటే కాంప్రమైజ్ కాలేకపోయినా ఈ విషయంలో. ఎందుకంటే లాస్ట్ ఒక్క మంత్ లోనే దీన్ని 5,000 యూనిట్స్ 37,990 ఉంది కదా. మీరు గనక బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి అనమాట చాలా. మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా, ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా మీకు చాలా ఆఫర్లు అయితే వచ్చినాయి అనమాట. ఇంచుమించు 1,500 వరకు తగ్గించుకునే ఆఫర్లు అయితే దీంట్లో ఉండడం జరిగింది అనమాట. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ఒక 1,000 రూపాయలు అటు ఇటు అవుతుంది. అందుకోసం అని చెప్పేసి నేను తీసుకురావడం జరిగింది అనమాట. పైగా ఏంటంటే దీన్ని వచ్చేసి లాస్ట్ మంత్ 5K యూనిట్స్ అయితే సెల్ చేసినారు. అంటే ప్రజలు 5K బాట్ అయితే జరిగింది అనమాట ఇన్ పాస్ట్ మంత్. అదేవిధంగా రేటింగ్స్ పరంగా చూసుకుంటే కనుక 4,082 రేటింగ్స్ అయితే ఉన్నాయి. 3.9 స్టార్ రేటింగ్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో దీంట్లో చూసుకుంటే కనుక ఇది 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అనమాట. మొత్తం కాపర్తో ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అదేవిధంగా ట్రిపుల్ డిస్ప్లే దీంట్లో ఉంటుంది. అదేవిధంగా డ్యూ క్లీన్ టెక్నాలజీ దీంట్లో వాడడం అయితే జరిగింది. అదేవిధంగా ఇది 2024 మోడల్ అనమాట. అయితే ముందుగా వారంటీకి సంబంధించి చూడాలి. ఎందుకంటే ఏసీస్లో ఏదైనా ఇష్యూ వస్తే ముందు మనం చేసుకోవాల్సింది వారంటీ. ఎందుకంటే బయట నుంచి తీసుకుంటే కనుక ఏదైనా సరే ఏ వస్తువు చాలా కాస్ట్ అవుతుంది. కాబట్టి దీని విషయంలో చూసుకుంటే కనుక 10 years వచ్చేసి కంప్రెషర్ వారంటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అది బెస్ట్ థింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 5 years వచ్చేసి పీసీబీ మీద ఇస్తున్నారు. అదేవిధంగా 1 year వచ్చేసి ఏంటంటే ప్రొడక్ట్ మీద ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా 10 years కంప్రెషర్ మీద ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. రెండో దీనికి సంబంధించిన సర్వీస్ సెంటర్లు కూడా బాగానే ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ambient ఆపరేషన్ వచ్చేసి 52 degrees సెంటిగ్రేడ్. సో మన చుట్టూ వాతావరణం 52 degrees కంటే ఎక్కువ ఉంటే తప్ప ఆ ఎండల్లో కూడా ఇది పనిచేస్తుంది. అంత హీట్ ఉన్నప్పటికీ కూడా ఇది పనిచేయడం జరిగింది. అదేవిధంగా నాయిస్ లెవెల్ అనేది చాలా తక్కువ, 30 decibels మాత్రమే. దీంట్లో స్పెషల్ ఫీచర్ చూసుకుంటే కనుక ఆటో వేరియబుల్ స్పీడ్, ట్రిపుల్ డిస్ప్లే, పవర్ కన్జంప్షన్ దానికి సంబంధించి చూస్తూ ఉంటుంది. అదేవిధంగా టెంపరేచర్, ఆటో ఎర్రర్ కోడ్ ఇవన్నీ కూడా దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో నో ఇష్యూ. 37,990 పడుతుంది నార్మల్ గా అయితే. అదే మీరు కార్డ్స్ ఏమైనా యూజ్ చేసుకుంటే 36,000 అయితే ఇది రావడం అయితే మీకు జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రూయిజ్ కి సంబంధించిన క్రూయిజ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అనమాట. ఇదే అనమాట మీకు ఇవ్వబోయేటటువంటి గిఫ్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది 30,000 లోపు రావడం అయితే జరుగుతుంది. 28,990 లాస్ట్ ఒక్క మంత్ లో 1000 యూనిట్స్ అయితే వీళ్ళు సేల్ చేయడం జరిగింది. 4.2 స్టార్ రేటింగ్ అయితే ఉంది. 983 రేటింగ్స్ అయితే రివ్యూస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అదేవిధంగా దీనికి వచ్చేసిందంటే క్రూయిజ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ విత్ 7 stage ఎయిర్ ఫిల్టరేషన్ జరుగుతుంది అనమాట. అదేవిధంగా 100% దీంట్లో కాపర్ వాడినారు. అదేవిధంగా కన్వర్టబుల్ 4-in-1 అనమాట. PM 2.5 ఫిల్టర్ ని కూడా యూజ్ చేయడం జరిగింది. ముందుగా దీనికి సంబంధించినటువంటి వారంటీ విషయానికి వెళ్తే కనుక కంప్రెసర్ మీద వచ్చేసి 10 years ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పీసీబీ మీద కేవలం 1 year మాత్రమే ఇస్తున్నారు. సో పీసీబీ మీద 1 year ఇస్తున్నారు. అదేవిధంగా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ వచ్చేసి 1 year ఉంటుంది. 10 years వచ్చేసి ఏంటంటే కంప్రెసర్ వారంటీ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో అదే విధంగా దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక నాయిస్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎనర్జీ రేటింగ్ వచ్చేసి 3 స్టార్ రేటింగ్ అనమాట. ఇయర్ మొత్తం మీరు కన్జంప్షన్ అయితే యూజ్ చేసుకుంటే కనుక 952 యూనిట్స్ అయితే అవుతుంది. 3 స్టార్ రేటింగ్ అంటే ఏదైనా సరే 850 to 950 to 1000 కూడా వెళ్ళిపోద్ది అనమాట. సో దాన్ని బట్టి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి 28,990 అనమాట. ఇంకా బ్యాంక్ ఆఫర్లు కూడా అవుతాయి, ఇంకా తగ్గుతుంది అనమాట. 1,000 రూపాయల వరకు తగ్గేదానికి అవకాశం అయితే ఉంది. 4.2 స్టార్ రేటింగ్, 983 రివ్యూస్, 1K బాట్ అనమాట లాస్ట్ ఒక మంత్ లో. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్యారియర్ కి సంబంధించినటువంటి 1.5 టన్ 3 స్టార్ ఏఐ ఫ్లెక్సీ కూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అనమాట. ఇక అదే విధంగా దీనికి సంబంధించి చూసుకుంటే కనుక దీనికి ఇప్పుడు 4.2 స్టార్ రేటింగ్ అయితే ఉంది. 1,740 రివ్యూస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఏంటంటే లాస్ట్ ఒక మంత్ లో 50 యూనిట్స్ అయితే వీళ్ళు సేల్ చేయడం అయితే జరుగుతుంది. సో క్యారియర్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అనమాట.
ఇక దీనికి సంబంధించినటువంటి వారంటీ చూసుకుంటే కనుక 10 years వచ్చేసి కంప్రెసర్ మీద వారంటీ ఇస్తున్నారు, 5 years వచ్చేసి పీసీబీ మీద ఇస్తున్నారు, 1 year వచ్చేసి ప్రొడక్ట్ మీద ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అదేవిధంగా స్పెషల్ ఫీచర్స్ చూసుకుంటే కనుక దీంట్లో 4 fan స్పీడ్ ఉంటుంది అనమాట, హై గ్రూడ్ కాపర్, స్టెబిలైజర్ ఫ్రీ, అదేవిధంగా ఆపరేషన్ విత్ 135 to 280 volts రేంజ్ లో అయితే ఉంటుంది అనమాట. హిడెన్ డిస్ప్లే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఫంక్షన్స్ ఆటో ఆన్ ఆఫ్ టైమర్స్ అయితే ఉంటాయి, స్లీప్ మోడ్ కూడా దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి 34,990, ఇంకా తక్కువ పడడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మైడియా 1.5 ton 3-star AI గేర్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ, మైడియా MIDEA మైడియా. సో దీని విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి 32,940 పడుతుంది అనమాట. 3.9 star రేటింగ్ అయితే ఉంది, 180 రివ్యూస్ అయితే ఉన్నాయి అనమాట. అయితే ఏంటంటే ఇది కొనుక్కునేటప్పుడు తప్పనిసరిగా మీరు రివ్యూస్ అయితే చూసుకోండి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి వారంటీ విషయానికి వస్తే కనుక వీళ్ళు వచ్చేసి కంప్రెసర్ మీద 10 years వారంటీ ఇస్తున్నారు, అదేవిధంగా పీసీబీ మీద 5 years ఇస్తున్నారు, అదేవిధంగా 1 year వచ్చేసి ప్రొడక్ట్ మీద ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి ఇది వచ్చేసి 32,940 పడుతుంది. ఇంకా ఆఫర్లు పడితే సో ఒక 1,000 రూపాయలు తగ్గడానికి అయితే అవకాశం ఉంది. 32,000కి అయితే ఇది వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ చెప్తున్నా 30 నుంచి 35,000 లోపు అయితే 40,000 లోపు కూడా ఒక నార్మల్ మీడియం రేంజ్ ఉంటుంది. అదే మీరు 40,000 దాటితే కనుక దానికి ఉండేటటువంటి ఏఐతో ఆపరేట్ అవుతాయి, వాయిస్తో ఆపరేట్ అవుతాయి అనమాట. సో అదేవిధంగా అన్ని రకాల హంగులు అన్నింటినీ కూడా వాటిలో అమర్చడం అయితే జరిగింది. ఇక లాస్ట్ వన్ వచ్చేసి హయ్యర్ 1.5 ton 3-star ట్విన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ. సో దీని విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి ఏంటంటే 33,990 పడుతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే 291 రేటింగ్స్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. మన స్టార్ రేటింగ్ వచ్చేసి 3.6 star అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో దీని ముఖ్యంగా దీని వారంటీ విషయానికి వస్తే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ వచ్చేసి 5 years ఆన్ ది ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ మీద ఇవ్వడం జరుగుతుంది, 12 years ఆన్ ది కంప్రెసర్ మీద ఇవ్వడం జరుగుతుంది, 1 year వచ్చేసి కార్డ్ ఇన్ ద బాక్స్, 4 years వచ్చేసి ప్రమోషనల్ వారంటీ పోస్ట్ ఇన్స్టలేషన్, అదేవిధంగా ఇన్స్టలేషన్ ఆఫ్ ది స్ప్లిట్ ఏసీ డన్ బై హయ్యర్ అథరైజ్డ్ సెంటర్, 2 మెయింటెనెన్స్ సర్వీసెస్ ఉంటాయి అనమాట. సో ఇయర్లీ మ్యాండేటరీ అనమాట, 2 సర్వీసులు చేయించుకోవాల్సింది, అవి పెయిడ్. అదేవిధంగా ఎక్స్క్లూడ్ గ్లాసు, అదేవిధంగా ప్లాస్టిక్ పార్ట్స్. సో మొత్తానికైతే వీళ్ళు వచ్చేసి ఏంటంటే మన కంప్రెసర్ మీద వచ్చేసి 12 years వారంటీ ఇస్తున్నారు, అదేవిధంగా ఇన్వర్టర్ ఏసీ మీద వచ్చేసి 5 years వచ్చేసి వారంటీ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అదేవిధంగా దీంట్లో 100% కాపర్ కాయిల్ యూజ్ చేయడం అయితే జరిగింది అన్నట్లు వీళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. కీ ఫీచర్ విషయానికి వస్తే కనుక స్ప్లిట్ ఏసీ విత్ సూపర్ ఫాస్ట్ కూలింగ్ ఉంటుంది అనమాట, అదేవిధంగా ట్విన్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ ఉంటుంది అనమాట, అదేవిధంగా ఆప్టిమమ్ కూలింగ్ వచ్చేసి 54 degrees ఉంటుంది హై టెంపరేచర్ లో కూడా, హయ్యర్ పీసీబీ ఫర్ స్టెబిలైజర్ ఫ్రీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట, లాంగ్ ఎయిర్ త్రో ఉంటుంది, 5-in-1 ఇంటెల్లీ కన్వర్టబుల్ ఎయిర్ కండిషనర్ అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో కాబట్టి దీంట్లో వచ్చేసి 4-way స్వింగ్ కాదు, 2-way స్వింగ్ వీడియో ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో డార్క్ మోడ్ ఉంటుంది అనమాట, అదేవిధంగా ఎనర్జీ ఎఫిషియెంట్ అనమాట. అది దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్. సో ఇది వచ్చేసి 33,990 పడుతుంది, 3.6 star రేటింగ్ ఉంది, 291 రివ్యూస్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. సో ఒక 1,000 రూపాయల వరకు వచ్చేసి కూపన్స్ మీద తగ్గడానికి, ఏదైతే బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి వాటి మీద తగ్గడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇవే అనమాట డైకిన్, క్రూయిజ్, క్యారియర్, మైడియా, తర్వాత హయ్యర్. సో ఈ 5ని చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మళ్ళీ దీనికి సంబంధించి రివ్యూ చేసి మీరైతే వాటిలో చూస్ చేసుకోవచ్చు.